హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి. ఇప్పుడే వచ్చి ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. ఓకే అండి, ఇప్పుడైతే మనం సబ్బులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మనము ఇంట్లో చేసుకున్న సబ్బులే మనకి హెల్తీగా ఉంటాయి. మనకు మన స్కిన్కి మంచిగా ఆరోగ్యంగా ఉంచుతుంది. అట్లాగే ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. సైడ్ ఎఫెక్ట్స్ అయితే మనం ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటాం కాబట్టి అసలు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమి ఉండవు. కాబట్టి మనం బయట తెచ్చుకునే సోప్స్ అనేవి అసలు మనము కొని వాడుకుందామనే ఆలోచన కూడా మనకు రాదు. ఎందుకంటే మనం ఇంట్లోనే హెల్తీగా సోప్స్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, వాటి రిజల్ట్ అనేది బాగుంటుంది అన్నట్టు. ఎందుకంటే ఇలా వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. మనము వాడిన కొద్దీ మన ఫేస్, మన స్కిన్ అనేది గ్లో వస్తుంది. మనం అప్పటికప్పుడే సక్సెస్ కావాలి, అప్పటికప్పుడే మన గ్లో రావాలి అంటే ఏది కూడా రాదు. కాబట్టి మనము వాడిన కొద్దీ ఒక 1 మంత్ అయితే వాడి చూడండి, మీకే అర్థమవుతుంది. మీరు ప్రిపేర్ చేసుకొని వాడి చూడండి. అలాగే మనకి సోపు రెడీ చేసుకోవడానికి అయితే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే 2 బ్రూ ప్యాకెట్స్ అయితే, అంటే బ్రూ ఉన్నా ఓకే, లేకుంటే మీరు ఏ కాఫీ పొడి యూజ్ చేసుకోవాలనుకున్నా ఓకే. అలాగే మనకి తులసి ఆకులు, వేపాకులు, అలాగే కలబంద, గులాబీ రేకులు, విటమిన్ ఈ క్యాప్సిల్స్, ఇవన్నీ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇది మనము పీల్ చేసుకొని, ఇట్లా కలబంద అనేది పీల్ చేసుకొని దాని లోపల ఉన్న గుజ్జును మాత్రమే తీసుకోవాలి. పైన మొత్తం పొట్టు అనేది తీసేసుకొని పీల్ చేసుకొని లోపల ఉన్న గుజ్జంతా వేసుకోవాలి మనము. అలాగే మిక్సీలో మనము ఈ వేపాకులు, తులసి ఆకులు, గులాబీ రేకులు అవి కూడా వేసుకొని గులాబీ రేకులు మనము మిక్సీకి పట్టేసుకుందాం. అసలు మిక్సీ ఎలా పట్టుకున్నాలో చూపిస్తాను నేను. అవి కొంచెం ఆకులు పరకలుగా ఉంటే అసలు మనకు సబ్బులో మొత్తం ఆకులన్నీ వచ్చేస్తాయి మనం సబ్బు పెట్టుకున్నప్పుడు. అలా కాకుండా మనం మిక్సీ అనేది మంచిగా క్లీన్గా రసం వచ్చేటట్టు పట్టుకోవాలి. అంటే పౌడర్కి ఇప్పుడు వాటర్ పోసి కలుపుకుంటే ఎలా వస్తుందో అలా ఇప్పుడు పట్టేసుకోవాలి. అందులో కొంచెం వాటర్ వేసుకున్నా సరే మనకు మంచిగా ఇలా రసంలాగా రావాలి. ఇలా వస్తేనే మనకి సబ్బు అనేది మనకి చూడ్డానికైనా మనం వాడినప్పుడు స్మూత్గా అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మనము ఒక బాండి తీసుకొని దాంట్లో మనం ఈ సబ్బు చేసేటప్పుడు అది తొందరగా సోప్ బేస్ అనేది మెల్ట్ అయిపోతుంది. కాబట్టి మనం సిమ్లోనే చేసుకోవాలి. మనం ఎంతవరకు సిమ్లో చేసుకున్నా అది తొందరగా మెల్ట్ అయిపోతుంది సోప్ బేస్ కాబట్టి. ఇప్పుడు ఆ కడాయిలో కొన్ని వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకున్న తర్వాత ఆ వాటర్ అనేవి కొంచెం వేడెక్కిన తర్వాత మనం దాని లోపల ఇంకో బౌల్ పెట్టుకోవాలి. దాంట్లో సోప్ బేస్ వేసుకొని దాని లోపల పెట్టేసుకోవాలి. అంటే డబుల్ మెథడ్లో చేసుకోవాలి. డైరెక్ట్ చేసుకుంటే అది మొత్తం బగోన్కి అంటుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి డబుల్ మెథడ్లోనే చేసుకోవాలి. కింద వాటర్ పోసుకొని దాని లోపల మన బగోన్ అయినా సరే, ఏదైనా గిన్నె అయినా సరే పెట్టుకొని ఇలా దాన్ని కరిగించుకోవాలి. సోప్ బేస్ని తొందరగా కరిగిపోతుంది. ఎందుకంటే అది స్మూత్గా ఇట్లా ముట్టుకోగానే జిగురుగా ఉంది కాబట్టి తొందరగానే కరిగిపోతుంది. అదే సిమ్లో చేసుకోవాలి. ఎక్కువ హెవీగా మంట పెట్టొద్దు. మంట పెడితే మాత్రం అది మెల్ట్ అయిపోతుంది, మొత్తము అంటుకుపోయే అవకాశం ఉంది బోగన్కి. కాబట్టి సిమ్లోనే చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఇక మనం మిక్సీ పట్టుకున్న రసాన్ని వేసుకుందాము. వేసుకున్న తర్వాత మంచిగా అందులో కలిసిపోయేటట్టు కలపాలి క్లీన్గా. ఒక 2-3 మినిట్స్ కలిపినా పర్లేదు, ఎందుకంటే మంచిగా కలుపుకోవాలి దాంట్లో కలిసేటట్టు. అయితేనే మనకి సబ్బు అనేది మెల్ట్ అవ్వకుండా గట్టిగా వస్తుంది. దాంట్లోనే కొద్దిగా మనం పసుపు వేసుకుందాం. పసుపు ఎందుకంటే యాంటీబయోటిక్, మళ్ళీ బ్రైట్నింగ్ కోసం పనిచేస్తుంది కాబట్టి మనం పసుపు వేసుకుందాము. అలాగే 2 బ్రూ కాఫీ పొడి అయితే వేసుకుంటున్నాను. ఇది ఎందుకంటే మనకి ఇప్పుడు స్కిన్కి స్క్రబ్బర్ లాగా యూజ్ అవుతుంది. మళ్ళీ బ్రైట్నింగ్ కూడా పనిచేస్తుంది మన స్కిన్కి. ఇక మంచిగా కలుపుకోవాలి. అలాగే నేను ఈ క్యాప్సిల్స్ అయితే వేసుకుంటున్నాను 2. ఇవి ఎందుకంటే మనము స్కిన్కి ముడతలు పడకుండా మంచిగా గ్లో ఇవ్వడానికైతే ఇవి ఉపయోగపడతాయి. కాబట్టి నేను 2 ఈ క్యాప్సిల్స్ అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను మంట పెట్టుకున్నప్పుడు వేసుకోలేదు. కిందికి దించాక కొంచెము కిందికి దించిన తర్వాత వేసుకొని కలుపుకొని ఇక నేనైతే
ఇక నేనైతే ఈ సోప్ మౌల్డ్ అనేది సోప్ బేస్ ఆర్డర్ చేసినప్పుడే సోప్ మౌల్డ్ కూడా ఆర్డర్ చేసుకున్నాను. ఇక ఎలాగో మనకు అవసరమే ఉంటుంది కాబట్టి సబ్బు వేసుకోవడానికి, ఇక నేను అందుకని ఆలోచించి సోప్ మౌల్డ్ అయితే అప్పుడే ఆర్డర్ చేసుకున్నాను. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ద్రవాన్ని మనం సోప్ బౌల్లో అయితే వేసుకుందాము. సోప్ మౌల్డ్లో వేసుకొని నేనైతే ఒకరోజు మొత్తం నైట్ అంతా ఉంచాను. ఇక ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళైతే టూ అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకొని వాడుకోవచ్చు. కానీ నేనైతే ఒక 1 డే మొత్తము ఉంచుకున్నాను. ఎందుకంటే మంచిగా ఎలాగో ప్రిపేర్ చేసుకున్నాము, అవి మంచిగా వెళ్ళాలి కాబట్టి 1 డే మొత్తం నేను అలాగే ఉంచుకున్నాను. ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా అయితే వెళ్ళిపోతాయి. 1 డే మొత్తం ఉంచుకున్నాను నేను కాబట్టి ఇలా అయితే వెళ్ళిపోతాయి మంచిగా ఈజీగా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న సోప్ అయితే ఇప్పుడు చూపిస్తాను, రిజల్ట్ ఎట్లా ఉంటుంది ఏంటి అని చూపిస్తాను చూడండి. ఇప్పుడు నా లెఫ్ట్ హ్యాండ్కి అయితే ఒకసారి చూడండి నా హ్యాండ్స్ ఎలా ఉన్నాయో, అంటే ఏది స్కిన్ బ్రైట్నింగ్ అనిపిస్తుందో చూడండి. నా లెఫ్ట్ హ్యాండ్కి అయితే ఇప్పుడు నేను సోప్ అనేది యూస్ చేసి చూపిస్తాను చూడండి. రిజల్ట్ చూడండి ఒకసారి. ఒక్కసారి పెట్టాను అంతే, ఒక్కసారికి ఎంత రిజల్ట్ వచ్చిందో నేను షాక్ అయ్యాను వీడియో తీసినప్పుడు. రిజల్ట్ అయితే మస్తుంది. ఒకసారి నేను ఒకటేసారి పెట్టాను కాబట్టి రిజల్ట్ అంతుంది. ఇంకా ఎక్కువ మనము 1 మంత్ అట్లా యూస్ చేస్తూ ఉంటే మన స్కిన్ అనేది ఎంత బ్రైట్నింగ్ అవుతుందో చూడండి. ఇప్పుడే నా హ్యాండ్ వేచి చూడండి, మీకే తెలుస్తుంది. అప్పుడు మీరే చేసుకోవాలి, అవును ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి సోప్స్ అని మీకే అనిపిస్తుంది. చూడండి లెఫ్ట్ హ్యాండ్ ఎంత వైట్నింగ్గా ఎంత బ్రైట్గా గ్లో అని అనిపిస్తుందో. నా కుడి చేతి చూడండి ఒకసారి, ఎడమ చేతి చూడండి ఎంత బ్రైట్నింగ్ అయిపోయిందో మీకే అర్థమై ఉంటుంది కదా. అందుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న సోప్స్ అయితే వాడుకోండి. అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. హ్యాండ్ పైననే కదా యూజ్ చేసింది అని అనుకోవచ్చు, ఇక మొహం పైన యూజ్ చేస్తే ఏం ఎఫెక్ట్స్ వస్తాయో ఏంటో అని అనుమానం ఉంటుంది ఖచ్చితంగా. చూడండి నాకైతే ఏం ఎఫెక్ట్స్ అయితే ఏం రాలేవు, నేను యూజ్ చేస్తూనే ఉన్నాను. ఇంకా చిన్నపిల్లలకైతే ఈ సోప్ అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టకండి, ఎందుకంటే ఇది గ్లిజరింగ్ ఉన్న సోప్ బేస్ కాబట్టి వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్.